హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మీకందరికంటే నాకు చాలా స్పెషల్ అనమాట. సో ఇట్స్ మై బర్త్డే వ్లాగ్. వ్లాగ్ అనే కంటే ఒక స్మాల్ వీడియో అంతే, ఫుల్ వ్లాగ్ అయితే ఏం కాదు. సో ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ అండ్ ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఇలాంటి థింగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూసేసేయండి. ఎవరికైనా బర్త్డే ఎలా స్టార్ట్ అవుతుంది? మంచి టెంపుల్ వైబ్తో కదా. సో మాకు నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయనేసి మార్నింగే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళి దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. తర్వాత ఇంటికి వచ్చి ఇంకా జస్ట్ డ్రెస్ చేంజ్ అంతే అనమాట, ఇంకేమీ లేదు. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఒక చిన్న బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఆ బ్యాగ్లో ఏం పెట్టానని మాత్రం అడగండి, మా అమ్మాయి చెప్తుందంట. సో ఇట్లా మంచిగా రెడీ అయిపోయి మార్నింగ్ 7 కల్లా మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇది కొంచెం ప్లాన్డ్ అని అనొచ్చు. సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఇంకా 7:30కి ఏం బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. కొంచెం స్టార్ట్ అవ్వగానే మనకి నేచర్ గ్రీన్గా కనపడింది అంటే మనం ఊరుకునేదే లేదు కదా. సో దిగి అట్లా ఒక 2 స్నాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ ఎన్ని స్నాప్స్ తీయమన్నా ఒక్కటి పర్ఫెక్ట్గా రాలేదు. సో ఈయనతో అయ్యేది కాదులే అని నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట. మరి ఆయన తీయడం ప్రాబ్లమో నేను కళ్ళు మూస్తున్నానో అర్థం కావట్లేదు. ఎన్ని తీసినా అన్నిట్లో ఐస్ క్లోజ్ చేయడం ఇట్లా అవుతుందన్నమాట. సో ఇక కాసేపు జర్నీ చేయగానే రీచ్ అయిపోయాం ఒంగోలు. సో ఇక్కడ ఒంగోలు అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. బయటికి హోటల్ బాగాలేకపోయినా కానీ లోపల టేస్ట్ అయితే మస్తుగా ఉంటుంది. సో మేము అట్లా వెళ్ళేసి మస్తాన్ ఇడ్లీ ఫేమస్ కదా. సో ఇంకా ఆ మస్తాన్ ఇడ్లీ అనే దగ్గరికి వెళ్ళి మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. మా అమ్మాయి అయితే తినేటప్పుడు కూడా కెమెరాలు చూపించాను అంటే అసలు ఆగట్లేదనమాట. ఇంకా అట్లా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒంగోలులో ఒక స్మాల్ స్టాప్ అనమాట. సో ఫస్ట్ సర్ప్రైజ్ వచ్చేసి ఒక మంచి బైక్ అయితే తీసుకోవాలని సో అక్కడికే వచ్చేసామన్నమాట. మా అమ్మాయి ఇక తెలిసిందే కదా, స్టార్ట్ చేసేసింది షో. ఇంకా ట్రయల్ పార్ట్ అనమాట. ఒక్కటొక్కటి ఇద్దరం ఆల్టర్నేటివ్గా ట్రయల్ చేస్తూ ఉన్నాము. చేసిన తర్వాత ఫైనల్గా ఒక్కటైతే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఆ ఒక్కటి ఏంటి అని మాత్రం అడగద్దు, ఎందుకంటే నేను ఈ వీడియోలో అయితే రివీల్ చేయదలుచుకోలేదు. సో ఇక అన్నీ ట్రయల్ చేసేసి ఒకటి ఫైనల్ చేసాము. వీళ్ళైతే బిల్లింగ్ గురించి ఆ పేపర్స్ మొత్తం చూసుకుంటూ ఉన్నారు. కానీ మాకైతే పిచ్చా బోర్ కొట్టిందనమాట. ఇంకా అందుకని వీళ్ళు ఎట్లా వచ్చేలా లేరు అనేసి ఊరికే ఇట్లా నచ్చిన దాని దగ్గర అట్లా చూస్తూ అన్ని ఫీచర్స్ అవి చూస్తూ ఉన్నానమాట. నేను ఏం తీసుకొని ఉండుంటాను అని ఒక గెస్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అప్పటిదాకా ప్లీజ్ కామెంట్. సో ఇక నేను మా పాప కూర్చొని ఫన్నీగా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. వాళ్ళేమో రావట్లేదు. ఫైనల్గా 12 PM చేశారనమాట. ఇంకా 12 PM తర్వాత మా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టు విజయవాడ అనమాట. సో నెక్స్ట్ ఒక 2 hours ఒక స్మాల్ స్లీప్ వేసేసరికి విజయవాడ వచ్చిందనమాట. సో ఈ మధ్యలో మా పిల్లలు అయితే వెనక సీట్ మొత్తం బెండ్ చేసేసి మా అమ్మాయి అయితే ఫోన్ చూడొద్దు అన్న పాపానికి ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఒక బ్యాగ్కి తెచ్చిందనమాట. బట్ బెటరే, ఫోన్ చూసే కంటే ఈ బొమ్మలతో ఆడుకోవడం బెటర్ కదా. సో ఇంకా తనలో తనే ఆడుకుంటూ ఉందన్నమాట. మనం చిన్నప్పుడు తెలిసిందే కదా, ఒక పాపకు స్నానం చేపించడం అట్లాంటివన్నీ, బొమ్మకి డ్రెస్ తీసేసింది, స్నానం చేపిస్తుంది, ఇట్లా రకరకాల పనులు అయితే చేసేస్తుంది అనమాట. ఇక చిటికలో రీచ్ అయిపోయాం విజయవాడ. సో వెళ్ళేసరికి లంచ్ టైం అయిందనమాట. ఇక్కడ మంచిగా ఒక హోటల్, ఈ ప్లాట్ఫామ్ 65 అని ఉందన్నమాట. సో చూస్తూ ఉంటే కిడ్స్ కొంచెం ఎంగేజ్ అవ్వాలి అనేసి వాళ్ళు నసా అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చాము. ట్రైన్ హోటల్, రెస్టారెంట్ అంటుంటే సో ఇదైతే కొంచెం బాగుంది, యాంబియన్స్ బాగుంది. అండ్ నెక్స్ట్ డెలివరీ కూడా మాకైతే మేము తినడమే లేట్ కానీ ఫటాఫట్ ధనాధన్ అని తెచ్చేస్తున్నారు అనమాట ఐటమ్స్ కూడా. మేము అందుకనే స్టార్టింగే 4 items మొత్తం చెప్పేసాము.
వచ్చేసాము. ఇంకా గ్యాప్ లేదు. ఇంకా మమ్మల్ని పరిగెత్తిచ్చేసారనమాట వాళ్ళు పరిగెత్తడంతో పాటు. సో, చాలా ఫాస్ట్‌గా ఐటెమ్స్ అయితే డెలివరీ చేశారనమాట. సో, ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బావుంది. టేస్ట్ కూడా కాస్ట్ ఇంకా అబ్వియస్‌గా ఇట్లాంటి ప్లేసెస్‌లో ఎక్కువే ఉంటుంది కాస్ట్. బట్ టేస్ట్ అయితే సో గుడ్ అనిపించింది మాకు. క్వాంటిటీ కరెక్ట్‌గా మాకు సరిపడా ఇచ్చారనమాట ప్రతీదీ కూడా. ఎక్కువ క్వాంటిటీ గనక ఇస్తే మనం నెక్స్ట్ ఐటెమ్ చెప్పం. ఒక ఐటెమ్‌తో ఎండ్ చేసేస్తామనేమో క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారనమాట. బట్ ఎనీవే టేస్ట్ అయితే చాలా బావుంది. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్లీ నేచర్ అనమాట. సర్వింగ్ చేసేవాళ్ళు కూడా మనల్ని కొంచెం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో దట్ మనకు కొన్ని కొన్ని హోటల్స్‌లో అంటే ఇక్కడని కాదు ఎక్కడైనా మనకు టేస్ట్ బాగోకపోయినా ఇట్లాంటివి చూసుకొని మనం ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అదే అనిపించింది. బట్ ఇక్కడైతే అట్లేం లేదు. టేస్ట్ బావుంది. మేమైతే స్టార్టింగ్ సూప్‌తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ బిర్యానీ తిన్నాము, గోబీ తిన్నాము, బాయిల్డ్ ఎగ్స్ తిన్నాము, ఐస్ క్రీమ్ తిన్నాము. చాలా తిన్నామనమాట. మాకైతే 4 మెంబర్స్ వచ్చామే గానీ 5 ఐటెమ్స్ దాకా తిన్నామనమాట. బట్ మేమైతే ఫుడ్ దగ్గర అయితే మోస్ట్‌లీ కాంప్రమైజ్ కామబ్బా! అది మాత్రం దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. ఉన్న ఫ్యాక్టే నేనైతే షేర్ చేస్తున్నాను. ఫుడ్ దగ్గర మాత్రం మేమెవ్వరం కాంప్రమైజ్ కాము. మంచిగా తింటాం బయటికెళ్ళినప్పుడు మాత్రం. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తిన్నా గానీ, మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం అన్నిటికీ న్యాయం చేసేస్తాము. సో, మా ఆయనైతే వీడియో తీయమంటే నసుకుతున్నారు. అందుకని నేనే తీసుకుంటున్నాననమాట. సో, మీతో షేర్ చేయాలి కదా కొన్ని కొన్ని పాయింట్స్ అందుకనేసి. నెక్స్ట్ ఇంకా బిర్యానీ వచ్చేసిందనమాట. మా వాడైతే సూపర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఇద్దరు కొట్టుకోవడం అనమాట. నేను తీయాలి అని. ఆ వచ్చిన ట్రైన్‌ని మళ్ళా వెనక్కి వెళ్ళేదాకా వదలట్లేదు. చంపేస్తున్నారనమాట. మేమైతే బట్ అనకాపల్లి స్టేషన్‌లో కూర్చున్నాము. ఎనీవే నేనైతే ఈ డేకి చాలా మంచిగా లంచ్‌నైతే ఆస్వాదించేసాననమాట. తినని ఐటెమ్ లేదు. పొట్టని ఫుల్‌గా సాటిస్ఫై చేసేసాను. ఇంకా తర్వాత చూసారా మా ప్లేట్స్ కూడా ఫుల్ ఖాళీ అయిపోయి లాస్ట్‌లో మా అమ్మాయి అయితే వదలలేదనమాట. నాకు ఎగ్ కావాలి అనేసరికి ఇంక ఆమె కోసం స్పెషల్‌గా మళ్ళా ఆర్డర్ చేసాం. చూసారా తీసే లోపలే తీసేసుకుంటుంది. అంత ఆకలితో ఉన్నారనమాట వీళ్ళైతే. సో, గ్యాప్ కూడా చాలా వచ్చిందిలే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి. సో, తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి విత్ ఐస్ క్రీమ్ అండ్ మా పిల్లలు వచ్చేసి మాక్టైల్‌తో ఎండ్ చేసామనమాట. మేమైతే బర్త్‌డే అంటే కొంచెం స్పెసిఫిక్‌గా కేక్ కట్ చేయాలి, కంపల్సరీగా చేయాలి ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఏమి ఉండవనమాట. జస్ట్ ఒక స్మాల్ సెలబ్రేషన్స్ ఏదన్నా బయటికెళ్ళడం ఇట్లాంటి థింగ్సే కానీ కేక్ అయితే పెద్ద మ్యాండేటరీగా మేమైతే ఫీల్ కామనమాట. ఇక ఇలా లంచ్ అయితే పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేసేసాం. మా లంచ్ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 3 PM అయిందనమాట. ఇంక అంటారు మామూలుగా స్పైసీ ఫుడ్ తిన్నాక మనకి మధ్యలో డ్రింక్స్ ఇట్లాంటి థింగ్స్ ఏమి తీసుకోకూడదు అని. బట్ ఎంత అనుకున్నా కానీ మనం తీసుకోకుండా అయితే ఉండలేము. నోరైతే ఆగదు కదా! ఇంక అందుకని నెక్స్ట్ లాస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేశామనమాట. టేస్ట్ అయితే ఓకేగా ఉంది అంతే. బట్ ఐస్ క్రీమ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక ఇలా సాఫ్ట్ డ్రింక్స్ వచ్చే టైంలో కొంచెం గ్యాప్ ఉందనమాట. ఆ గ్యాప్‌లో ఫోన్ చూస్తే ఇలా సేవ్ పునర్విక అని చాలా వైరల్ అయిపోతుందనమాట. సో, ఎవరైనా మీలో కూడా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. నేను కూడా ఇది వైరల్ అవుతుంది కదా! అసలు ఏంటా అని డీటెయిల్స్ చూస్తే ఈ పాపకి SMA టైప్ 1 అట. చాలా డేంజర్ పొజిషన్‌లో ఉంది అన్నారు. సో, మనకి పాపులేషన్ తెలిసిందే కదా! మనం ఈచ్ మెంబర్ ఒక 10 రూపీస్ ఎవరి దగ్గర లేకుండా ఉండవు కదా! 10 రూపీస్ వేసినా చాలు. సో, నేనైతే ఇది పక్కన నేను పే చేసిన స్క్రీన్ షాట్ కూడా పెట్టాననమాట. నేను ఇది చేశాను అని కాదు. బట్ ఇలా స్ప్రెడ్ అయితే కొంతమందన్నా హెల్ప్ చేస్తే వాళ్ళు పాప బయటపడుతుంది అనేసి. సో, మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి. నేను అక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను స్కానర్ అనేది. సో, ఇంకా అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ షెడ్యూల్ చేసిన షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ గ్యాప్‌లో మా పాప అయితే వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ బ్యాగ్ అయితే చెప్తదంట చూసేసేయండి. स्टिकर पैकेट ये भी 2 ले लो 100 रुपए में वो है आप गोल्ड थिंग्स स्टिक चार्जर इस मेडिस स्टैम्प्स for lenses bye bye. సో, అక్కడి నుంచి వి స్టార్టెడ్ టువర్డ్స్ అవర్ షాపింగ్ అనమాట. ఇక్కడికి వస్తే తెలుస్తుంది కదా ఈ జై హింద్ కాంప్లెక్స్ అంటే అందరికీ తెలిసిందే ఎంత ఫేమస్. ఇక్కడి నుంచి మా నెక్స్ట్ షాపింగ్ అయితే
టర్న్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మా హస్బెండ్ ఏమో అరుస్తున్నారు, వాళ్ళు అరుస్తారు ఈ గోల్డ్ షాప్స్ అన్నీ తీయొద్దు అని. బట్ మనమైతే ఆగేది లేదు కదా. సో నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేసినా మీతో ఈ షేర్ చేస్తాను ఇదే షాప్. సో ఇక్కడికి వెళ్ళి మనం కొనేది ఉన్నా లేకపోయినా కాసేపు టైం పాస్ అయితే చేయొచ్చు అబ్బా. మంచిగా మోడల్స్ తెలుస్తాయి ఫస్ట్ మనం షాపింగ్ చేస్తే. కాసేపు మనకి వేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. నేనైతే అసలు ఎన్ని నచ్చాయో అన్నీ అయితే ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసి చూశాను అనమాట. బట్ తీసుకుందేమో తెలియదు కానీ వేసుకోవడం మాత్రం అన్నీ ట్రై చేశాను. అదేంటో నాకైతే కళ్ళతో చూస్తే నచ్చదు అనమాట. ఒంటి మీద పెట్టుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరు, అది వేరు అనిపిస్తుంది. సో ఇట్లా నా సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ బాగా నచ్చిన పీసెస్ తీసి పక్కన పెట్టేస్తాను. అక్కడి నుంచి ఒకటొకటి ఫిల్టర్ చేసుకుంటూ వస్తానన్నమాట. లాస్ట్కి ఒకటైతే ఫైనల్ చేస్తాను. ఆ ఒకటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఒక మోస్ట్గా నచ్చిన 1-2 ఉంటాయి కదా, వాటి నుంచే నా కన్ఫ్యూజన్ అనేది యాక్చువల్ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మన ఆడవాళ్ళం ఒక షాప్తో ఆగం కదా. ఇట్లా మా హస్బెండ్ని బాగానే తిప్పేశాను అనమాట. ఒక 2-3 షాప్స్ అయితే మంచిగా తిప్పేసి ఇంకా అక్కడతోటి మా షాపింగ్ అయితే క్లోజ్ చేసేసి రిటర్న్ అనమాట. సో రిటర్న్ ఇది విజయవాడ ఎంట్రీ కదా, అటు ఎంట్రీ అయ్యాం, ఇటు ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్తూనే మాకు టైం అరౌండ్ 8 PM అయిందనమాట. ఇక ఒక 1/2 అవర్ 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మంచిగా డిన్నర్కి ఆగామన్నమాట. ఇది ఏదో రాజుల కాలం నాటి దర్బార్ హోటల్ లాగా ఉందన్నమాట. బట్ ఫుడ్ ఇక్కడ కూడా నాకు ఈరోజు ఫుల్లీ సాటిస్ఫైడ్ రెండింటి దగ్గర. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా వెళ్తానే మా కిడ్స్ అయితే 10 నిమిషాలు ఆడుకుంటామని గోల చేస్తూ ఉంటే సరే అని ఇంకా వాళ్ళని కాసేపు ఆడుకొని ఇచ్చామన్నమాట. వాళ్ళు అప్పటికి స్లీప్ వేశారు, కొంచెం మత్తు వదులుతుంది అనేసి వాళ్ళకి ఆడుకోవడానికి ఒక 10 minutes గ్యాప్ అయితే ఇచ్చామన్నమాట. వాళ్ళు ఆడుకున్న తర్వాత మంచిగా ఇంకా ఎనర్జీ గెయిన్ చేసుకొని యాక్టివ్ మోడ్లో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చాలా బాగుంది ఇక్కడ కూడా అంబియన్స్ కానీ అసలు సర్వింగ్ కానీ. మేము ఈరోజు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాకు ఫాస్ట్ సర్వింగ్ అనమాట. మేము తినడమే లేడు కానీ వాళ్ళైతే పక్కన వెయిట్ చేస్తుంటారు. ఇంకా వీళ్ళు ఖాళీ చేసి ఎప్పుడు వెళ్తారా, మేము ఎప్పుడు ప్లేట్స్ తీసేయాలా అని, అంత ఫాస్ట్ సర్వీస్ అనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ మా వాళ్ళైతే ఇంకా ఏది వదలలేదు. ఇంకా పిల్లలన్నాక అన్నీ కవర్ చేస్తారు కదా. సో ఇట్లా కాసేపు ఆడుకున్న తర్వాత హోటల్ లుక్ నాకు ఓవరాల్గా నాకు బాగా నచ్చింది అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే బయట గ్రీనరీ కానీ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. మనకి హోటల్ లాగా కాకుండా నాకు ఏదైతే కొంచెం ముస్లిమ్స్ సెటప్ లాగా అరబిక్ టైప్లో అనిపించింది. బట్ బాగుంది, టేస్ట్ కూడా ఓకే, చాలా బాగుంది. ఇక పక్కన ఒక చిన్న టీవీ అయితే పెట్టారు. తెచ్చే లోపల మాకు బోర్ కొట్టకుండా. వచ్చిన వాళ్ళమైతే మేము తప్పితే ఇంకెవరం లేమన్నమాట. ఇంకా మాలో మేమే మాట్లాడుకొని ఎంటర్టైన్ అవుతున్నాము. ఇంకా అప్పటికే ఫుల్ టయర్డ్ అనమాట. ఇంక ఎదురుగా స్క్రీన్లో మంచి సాంగ్స్ అయితే పెడుతుంటే మా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉందన్నమాట. తినిన తర్వాత కాసేపటికే ఊపడం కూడా స్టార్ట్ చేసింది అనమాట. మా పాపకు అదేంటో మ్యూజిక్ చూస్తేనే ఒళ్ళు పూనకాలు లోడింగ్ అంటారు కదా, ఆ టైప్లో పూనకాలు వచ్చేస్తాయి అనమాట తెలియకుండా. అది మనం చెప్పేదేం కాదు, వాళ్ళు చేస్తే ఏం కాదు, న్యాచురల్గా అలా వచ్చేస్తుంది అనమాట తనకి. సో నాన్ తీసుకుంటే గబగబా ఒక నాన్ తినేసింది. వాళ్ళు బిల్ పే చేసే లోపల చూడండి ఎంతలా డ్యాన్స్ చేస్తుందో. ఇంకా రమ్మంటే 5 minutes అంటుంది. బట్ వాళ్ళేమో క్లోజింగ్ టైం అంట అరౌండ్ 10కి. వాళ్ళు ఏమో ఎప్పుడు వెళ్తారా అని చూస్తున్నారు. ఈమెమో కదలడం లేదు. ఇంకా చిన్నగా వాళ్ళ డాడీ అరిస్తే కొంచెం ఒక 5 to 10 minutes కల్లా కదిలిందనమాట. ఇలా నా బర్త్డే డే అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక థింగ్ చెప్పాను కదా, హ్యాపీయెస్ట్ థింగ్ అని. నేను ఆ పాపకి హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. బర్త్డే రోజు ఇట్లాంటి ఒక మంచి కాజ్కి చేయడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.